ఓకే, ఇదేంటి ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ దేర్ నా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. దీన్నే మనము అవయవ వ్యవస్థ స్థాయి, అవయవ వ్యవస్థ, ఇది అవయవ వ్యవస్థ స్థాయి, అవయవ వ్యవస్థ స్థాయి వర్గీకరణ. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇలా అయితే ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గ్రూప్ ఆఫ్ సెల్స్ అయితే టిష్యూస్, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అయితే ఆర్గాన్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ అనేవి ఒక అవయవ వ్యవస్థను, ఒక ఆర్గాన్ సిస్టమ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్, ఆర్గాన్స్ ప్లస్ ఆర్గాన్స్, ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అవుద్ది, ఆర్గాన్ సిస్టమ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ అనేవి ఆర్గాన్ సిస్టమ్ను ఫామ్ అవుద్ది. సో ఇప్పుడు మన బాడీలో టెల్ యాజ్ యువర్ నాలెడ్జ్. సో ఇఫ్ యు ఆర్ బయాలజీ టీచర్, యూ టెల్ హౌ మెనీ సిస్టమ్స్ ఆర్ దెర్ ఇన్ హ్యూమన్ బీయింగ్. మానవునిలో ఉండబడే మొత్తం వ్యవస్థల సంఖ్య. ఓకే, దిస్ ఈజ్ హోంవర్క్ టు యూ. ఓకే, సో మానవునిలో ఉండే మొత్తం వ్యవస్థల సంఖ్య, టోటల్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్. అండర్స్టూడ్ మై క్వశ్చన్? క్లియరా? నేను ఇప్పుడు రిలీవ్ చేయను ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్లాస్లో మీరే చెప్పాలి. నాకు ఆన్సర్ రూపంలో ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్ ఉంది కదా, దాంట్లో నాకు ఆన్సర్ రావాలి. టోటల్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బీయింగ్. సో ఇందులో వన్ ఆఫ్ ద సిస్టమ్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టము, రెస్పిరేటరీ, సో మెనీ ఆర్ ద 11 systems are there. For explanation of this organ system, I will relieve one system, digestive system. మీకు చెప్పండి, ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అని, జీర్ణ వ్యవస్థ అనేది ఒక వ్యవస్థ కదా, డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, ఇఫ్ యు నో రైట్ నౌ యూ సెండ్ దట్ ఆన్సర్. ఇఫ్ యు నో, మీకు ఇప్పుడు తెలిస్తే ఆన్సర్ పెట్టేసేయండి. సో డైజెస్టివ్ సిస్టమ్ దేంతో స్టార్ట్ అవుతుంది, దేంతో ఎండ్ అవుతుంది? మౌత్తో స్టార్ట్ అయిపోయి యానస్ తోటి ఎండ్ అవుతుంది. అంటే నోటి నుంచి పాయు వరకు ఉండేటువంటి నాళమే ఆహార నాళం. ఓకే, ఇప్పుడు మౌత్ అనేది ఒక ఆర్గాన్. ఓకే, మౌత్ ఈజ్ వన్ ఆర్గాన్, అండ్ ఓరల్ క్యావిటీ ఈజ్ వన్ ఆర్గాన్, ఫారింక్స్ ఈజ్ వన్ ఆర్గాన్, ఈసోఫాగస్ ఈజ్ వన్ ఆర్గాన్, స్టమక్ ఈజ్ వన్ ఆర్గాన్, ఇంటెస్టైన్ ఈజ్ వన్ ఆర్గాన్, దెన్ ఫైనల్లీ యానస్ ఈజ్ వన్ ఆర్గాన్. అంటే ఈ డిఫరెంట్ ఆర్గాన్స్ అన్నీ కలిస్తేనే ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది. సే సార్ నో? అంటే కొన్ని ఆర్గాన్స్ కలిస్తే ఒక ఆర్గాన్ మీన్స్ ఆర్గాన్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మన బాడీలో రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, ఇది నాస్టిల్స్తో స్టార్ట్ అయ్యి ఆల్వియోలైతో ఎండ్ అవుతుంది. Nostrils are kind of organs, nasal cavity is organ, what is pharynx is organ, trachea is one organ, bronchi is one organ, bronchioles are one organ, alveoli organ. అంటే డిఫరెంట్ ఆర్గాన్స్ అన్నీ ఒక ప్రాసెస్లో ఒక ఆర్గాన్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి ఇవి. కాబట్టి దీన్ని అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ లేదా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్గా కన్సిడర్ చేస్తారు దీన్ని. సో దీంట్లో ఉండే దెన్ విచ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎగ్జిబిట్ దీస్ ఆర్గాన్ సిస్టమ్ మీన్స్, అంటే దీనికన్నా ముందు మనం ప్లాటీ హెల్మెంతిస్ అన్నాం కదా. సో ఇక్కడ పైలాస్ రిమైనింగ్ అన్నీగా నిమాటి హెల్మెంతిస్ నుంచి నిమాటి హెల్మెంతిస్ 2 మీన్స్ నిమాటోడా 2. ఓకే, నిమాటోడా నుంచి నిమాటోడా, హెనెలిడా, ఆర్థ్రోపోడా అండ్ మొలస్కా, ఇకైనోడర్మేటా, అండ్ హెమికార్డేటా అండ్ కార్డేటా. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు వీటన్నిట్లలో మనము ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ని చూస్తాం. అంటే ఇక్కడ మనకు మొట్టమొదటిసారిగా ఈ క్రింది ఏ జీవులలో
అవయవ వ్యవస్థీకరణ స్థాయి వ్యవస్థీకరణ. దెన్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ఫస్ట్లీ సీన్ ఇన్ విచ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఇందులో ఫస్ట్ ఏంటిది ఇది నిమాటోడా. అవయవ స్థాయి వ్యవస్థీకరణ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ అంటే దెన్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఫస్ట్ టైమ్ సీన్ ఇన్ ప్లాటిహెల్మింథస్. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫస్ట్ టైమ్ సీన్ ఇన్ నిమాటోడా, ఆస్కెల్మింథస్ ఆర్ నిమాటిహెల్మింథస్. సో ఫస్ట్ ఏంటిది అనేది ఇక్కడ. సో దీంట్లో మీరు ఇలా రాసుకోండి యారో మార్క్ పెట్టి. ఫస్ట్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎగ్జిబిట్. ఫస్ట్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ సీన్ ఇన్ నిమాటోడా. ఫస్ట్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ సీన్ ఇన్ ప్లాటిహెల్మింథస్. ఫస్ట్ ట్రూ టిష్యూస్ ఆర్గానిజమ్స్ ఆర్ what is Cnidaria and Ctenophora. Understood? Cnidaria Ctenophoraloనేమో ఫస్ట్ నిజ కణాలు మీన్స్ కణజాల స్థాయి, అవయవమేమో ఫస్ట్ ప్లాటిహెల్మింథస్, అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ ఏమో ఫస్ట్ నిమాటిహెల్మింథస్లో, నిమాటోడన్ ఆర్గానిజమ్స్లో. సో ఇట్లా లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ గురించి టోటల్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ గురించి ఇలా డిస్కస్ చేయొచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా మనకు టోటల్గా ఇక్కడ చూడండి, రైట్. సో వన్స్ అగైన్ ఐ విల్ రివైజ్. సో టోటల్ మనకి టాపిక్లో ఫస్ట్ బేస్ ఆఫ్ ఆఫ్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ కింగ్డమ్ ఎనిమేలియా ఎక్కడి నుంచి వచ్చినాం, బేస్ ఆఫ్ క్లాసిఫికేషన్ రాసినాం. దీంట్లో లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ వర్గీకరణ స్థాయిల గురించి, నెక్స్ట్ సిమెట్రీ అండ్ సీలోమ్ అండ్ జెర్మ్ లేయర్స్ అండ్ సెగ్మెంటేషన్, ఇవి మనకు క్లియర్గా తెలిసినాయి. దీంట్లో ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేసినాం, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేసినాం. ఈ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ని మొత్తం 4 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్గా డివైడ్ చేస్తారు. ఈ 4 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో సెల్లార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ 1, అండ్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ 1, అండ్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ 1, అండ్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ 1. సో కణస్థాయి, కణజాల స్థాయి, అవయవ స్థాయి, అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ. సో దీంట్లో ఫస్ట్ సెల్లార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ సీన్ ఇన్ పొరిఫెరా, ఇన్ విచ్ phylum cellular level of organization is present, like sponges, porifera organisms. ఓకే. సో దీంట్లో అంటే ఇక్కడ ఎందుకు కణా స్థాయిలోనే ఉండిపోయిందంటే సమన్వయ లోపం మెయిన్గా. అంటే ఒక కణానికి ఇంకొక కణానికి మధ్య సమన్వయం, కోఆర్డినేషన్ ఈజ్ కంప్లీట్లీ ఆబ్సెంట్. అయితే మన బాడీలో జనరల్గా ఆర్గానిజమ్స్ మీన్స్ ఎనిమల్ బాడీలో ఒక కోఆర్డినేషన్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి ట్రాన్స్ఫర్ కావాలి అని అంటే ఒక మీడియేటర్ ఉంటుంది. ఆ మీడియేటరే న్యూరాన్స్. ఆ న్యూరాన్స్ లేకపోవడం వల్ల ఈ పొరిఫెరా ఆర్గానిజమ్స్లో దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ బై ద ఆబ్సెన్స్ ఆఫ్ నర్వ్ సెల్స్ అండ్ సెన్సరీ సెల్స్. దట్స్ వై విచ్ ఆర్ ఎగ్జిబిట్ ద సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఓకే, ఇక్కడ మీకు డిస్కస్ చేసినాను ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి ఒక ఫంక్షన్నే కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోతాయి అని. ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి ఒక ఫంక్షన్నే చేసుకుంటూ వెళ్ళిపోతాయని మనం డిస్కస్ చేసినాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటిది, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, కణజాల స్థాయి వ్యవస్థీకరణ. ఇలా ఫామ్ కావడానికి రీజన్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి టిష్యూస్ని ఫామ్ చేస్తున్నాయి. ఇలా గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒక ట్రూ టిష్యూస్ ఫామ్ అయింది అంటే దెన్ ద కోఆర్డినేషన్ ఈజ్ దేర్ బిట్వీన్ వన్ సెల్ టు అనదర్ సెల్. అంటే ఒక కణానికి ఇంకొక కణానికి మధ్య సమన్వయం అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఆ సమన్వయం దేనివల్ల స్టార్ట్ అయింది అని అంటే ఏంటివి, నాడీ కణాలు మీన్స్ నర్వ్ సెల్స్ అండ్ సెన్సరీ సెల్స్ ఉండడం వల్ల ఒక కణం నుంచి ఇంకో కణానికి ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల ఏంటి ట్రూ టిష్యూస్ అనేవి ఫామ్ అయినాయి. సో ఈ ట్రూ టిష్యూని ప్రదర్శించే ఇన్ విచ్ phylum ఆర్గానిజమ్స్ ట్రూ టిష్యూస్ ఆర్ ఫౌండ్ ఫస్ట్ టైం మీన్స్ నిడేరియా అండ్ టీనోఫోరా. ఈ 2 phylumకి సంబంధించినటువంటి ఎనిమల్స్లో ఏంటి ట్రూ టిష్యూస్ అనేవి ఫస్ట్ టైం కనబడ్డాయి. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ టిష్యూస్. ఓకే, దీని తర్వాత థర్డ్ వన్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ద ఇది అంటే గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అనేవి ఆర్గాన్ని ఫామ్ చేసినాయి. దీన్ని అవయవ స్థాయి వ్యవస్థీకరణ. ఒక అవయవం ఒక ఆర్గాన్ ఫామ్ కావాలి అని అంటే గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కావాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ దెన్ ఐ టోల్డ్ యూ దట్ ఈస్ అవర్ హ్యాండ్. Not only hand, whatever organ you take, then minimum 2 tissues are there. With single tissue, no one organ found in our body. Okay, ఒక్క కణజాలం చేత or a single tissue is not involved in the formation of single organ. ఒక ఆర్గాన్ అనేది ఒక రకమైన కణజాలం చేత ఏర్పడదు. మినిమం 2 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉండాలి.
మినిమం 2 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటేనే అది కరెక్ట్గా ఆర్గాన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే ప్లాటీ హెల్మెంతిస్లో మొట్టమొదటిసారిగా అవయవ స్థాయి వ్యవస్థీకరణ అంటే గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అనేవి ట్రూ ఆర్గాన్ని ఫామ్ చేశాయి. అయితే యాక్చువల్లీ ఇంకొక పాయింట్ డిస్కస్ చేయాలి. యాజ్ ఫర్ 9th క్లాస్, ఓకే, యాజ్ ఫర్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్, ఓకే, యాజ్ ఫర్ 9th క్లాస్ textbook information, there is no real organs in this platyhelminthes. That word is mentioned. Okay, there is no real organs. Are you understand? దాంట్లో నిజమైన మనకు 9th క్లాస్ బుక్ ప్రకారం ఏమి ఇచ్చినాడంటే క్లియర్గా వర్డ్ ఉంది అక్కడ. there is no real organ in the platyhelminthes organisms. అంటే నిజమైనటువంటి అవయవము ఏర్పడలేదు. ఇక్కడ మనకి యాక్చువల్గా ఈ ప్లాటీహెల్మింథిస్, నిమాటీహెల్మింథిస్ అనేవి కంప్లీట్గా పరాన్నజీవులు. దీస్ ఆర్ ద పారాసైట్స్. దెర్ ఇస్ నో ఇండిపెండెంట్ లైఫ్. విదౌట్ హోస్ట్ దీస్ ఆర్గనిజమ్స్ కాంట్ సర్వైవ్. అండర్స్టూడ్? కాబట్టి వీటిలలో నిజమైనటువంటి అవయవం అనేది ఏర్పడలేదు అనేది ఒక పాయింట్ అక్కడ మెన్షన్ చేశారు. సో కాబట్టి మీరు బుక్స్ చదివేటప్పుడు ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. దెర్ ఈస్ నో రియల్ ఆర్గాన్ ఫార్మేషన్ ఇన్ దిస్ నిమాటోడా యాజ్ వెల్ యాజ్ ప్లాటీహెల్మింథిస్. బట్ మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం దెర్ ఈస్ నో రియల్ బట్ దట్ ఆర్గాన్ ఈజ్ దేర్. అక్కడ నిజమైన అవయవం లేదని ఇచ్చినాడు, బట్ ఆర్గాన్ ఈజ్ దేర్. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే, కొన్ని పాయింట్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని ఫాలో కాకుండా కొన్నిటిని మనం దాని కంపారిజన్లో తీసుకోవాలి. ఇంటర్మీడియట్లో మనకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, సో గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆర్గన్, దట్ ఈస్ ఫస్ట్ టైమ్ ఇన్ ప్లాటీహెల్మింథిస్ అని. ఓకేనా? ఇలా మనకు వీటిని ఎగ్జాంపుల్స్ ఏంటివి? టేప్ వామ్స్ ఆర్ ఫ్లాట్ వామ్స్, వీటిని బద్దె పురుగులు అంటాము. ఈ ఎగ్జాంపుల్ ఏంటిదంటే టీనియా సోలియం ఒక ఎగ్జాంపుల్ రాసిన వాటిని. సో పంది మాంసంలో కనపడేటువంటి బద్దె పురుగుని మనము టేప్ వామ్ లేదా టీనియా సోలియం ఆర్ పోర్క్ టేప్ వామ్ అంటాం. మనకు క్వశ్చన్లలో ఇస్తారు, పంది మాంసంలో కనపడేటువంటి పరాన్నజీవిని గుర్తించండి, అదే ఈ టీనియా సోలియం. ఓకే, నెక్స్ట్ 4th వన్ ఏంటిది? ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్. సో ఇక్కడ దెన్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ హౌ మెనీ సిస్టమ్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీ. ఆల్రెడీ మీకు హోంవర్క్గా ఒక క్వశ్చన్ ఇచ్చాను. హౌ మెనీ సిస్టమ్స్ ఇన్ హ్యూమన్ బాడీ. ఎందుకు హ్యూమన్ బాడీనే మీకు క్వశ్చన్గా ఇచ్చానంటే హ్యూమన్ బీయింగ్ కంటే ఎక్కువ డెవలప్ అయిన ఆర్గానిజమ్స్ లేవు భూమి మీద. అంటే మానవ శరీరం కంటే ఎక్కువ సంక్లిష్టమైనటువంటి జీవులు ఇంక లేవు. అందుకే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బీయింగ్. దెన్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ మోర్ దాన్ ద హ్యూమన్ బీయింగ్ దట్ సిస్టమ్స్. మానవునిలో ఉండేదానికంటే ఎక్కువ వ్యవస్థలు వేరే ఏ జీవిలో ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ మీకు క్వశ్చన్ ఇచ్చాను, దెన్ ఐ వాంట్ ఆన్సర్. అండ్ ఇందులో మెనీ సిస్టంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము, డైజెస్టివ్ సిస్టమ్. ఈ సిస్టమ్ అనేది నోటితో ప్రారంభమై పాయుతో అంతమవుతుంది. మౌత్ టు యానస్ ఇట్ ఈస్ ఎక్స్టెండ్. సో ఇక్కడ మౌత్, ఓరల్ క్యావిటీ, ఫారింగ్స్, ఇక్కడ ఎవ్రీ ఆర్గాన్, okay, many organs are involved in the formation of complete system from mouth to anus. Many organs are there. ఇట్లాంటి కొన్ని ఆర్గాన్స్ అన్నీ కలిస్తే, అవయవాలు కలిస్తే ఒక వ్యవస్థ, అవయవ వ్యవస్థ ఏర్పడింది. ఆ వ్యవస్థనే జీర్ణ వ్యవస్థ. ఇట్లనే రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్. ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ 6 systems. దెన్ రిమైనింగ్ 5 ఓన్లీ యూ కెన్ ఫైండ్ దిస్. ఓకే, సో ఇలా మనకు ఏంటి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఎగ్జాంపుల్స్ ఏంటివి? ఆఫ్టర్ ప్లాటీహెల్మింథిస్ నుంచి నిమాటోడా టు అప్ టు కార్డేటా. నిమాటోడా మొత్తం ఇక టోటల్ నిమాటోడా టు కార్డేటా వరకు ఇవే ఉంటాయి. ఓకే, సో ఇది మనకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్స్. ఓకే, సో రైట్. నెక్స్ట్ దాని తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటమ్మా అంటే, సో సిమెట్రీ. దీన్నే మనము సౌష్టవం అంటాం. దీన్నే మనం ఏమంటాం? సౌష్టవము. సో
సౌస్టవం అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ ది సిమెట్రీ? సౌస్టవం అంటే దెన్ సిమెట్రీ మీన్స్ విచ్ ఆర్గానిజమ్స్ బాడీ కెన్ బి డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ యాంటీమియర్స్ ఫ్రమ్ ద లాంగిట్యూడినల్ యాక్సిస్. ఓకే, ఇక్కడ సౌష్ఠవం లేదా సిమెట్రీకి మీనింగ్ ఏంటంటే ఏ జీవి యొక్క దేహము ఓకే 2 సమాన అర్ధ భాగాలుగా విభజించబడుతుందో ఆ జీవిని సౌష్ఠవం గల జీవి అంటారు. అంటే ఇప్పుడు మానవుడి యొక్క బాడీ ఉంది, దెన్ హ్యూమన్ బాడీ ఈజ్ దేర్ నా. సో ఇప్పుడు మన బాడీని ఈ లాంగిట్యూడినల్ యాక్సిస్ నుంచి ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేస్తే 2 సమాన అర్ధ భాగాలుగా అంటే రైట్ సైడ్ ఒక భాగము లెఫ్ట్ సైడ్ ఒక భాగంగా డివైడ్ అవుతుంది. సో అంటే మన దేహం మన బాడీ అవర్ బాడీ ఈజ్ పర్ఫార్మ్ ద సిమెట్రీ. బట్ ఇప్పుడు కింగ్డమ్ ఎనిమేలియాలో ఉండే అన్ని ఆర్గానిజమ్స్ బాడీ దెన్ ఆల్ ఆర్గానిజమ్స్ బాడీ కెన్ నాట్ బి డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ యాంటీమియర్స్. అంటే అన్ని జీవులు 2 సమాన అర్ధ భాగాలుగా విభజించబడవు. సో దాన్ని బేస్ చేసుకొనే మనకు మళ్ళీ ఈ సిమెట్రీని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారన్నట్టు. ఓకే, టోటల్ కింగ్డమ్ ఎనిమేలియాలో కొన్ని జీవుల యొక్క దేహము 2 సమాన అర్ధభాగాలుగా విభజించబడుద్ది, కొన్ని జీవుల యొక్క దేహము సమాన అర్ధభాగాలుగా విభజించబడదు. సో విభజించబడకపోవడాన్ని ఆధారంగా చేసుకొని టోటల్ కింగ్డమ్ ఎనిమేలియాలో ఉండే జీవులని 2 గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. వీటిలో ఈ సిమెట్రీని ఒకసారి మళ్ళీ సిమెట్రీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ సిమెట్రీ? ద బాడీ కెన్ బి డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ యాంటీమియర్స్ ఆర్ 2 ఈక్వల్ హాఫ్స్. అండర్స్టూడ్? బాడీ 2 సమాన అర్ధ భాగాలుగా విభజించబడితే దాన్ని సౌష్ఠవం లేదా సిమెట్రీ అంటారు. బట్ కింగ్డమ్ ఎనిమేలియాలో ఉండే అన్ని జీవులు వాటి యొక్క బాడీ 2 సమాన అర్ధ భాగాలుగా విభజించబడదు. అర్థమైంది కదా? సో విభజించబడేదాన్ని బట్టి విభజించబడని దాన్ని బట్టి ఇక్కడ మనకు సిమెట్రీ మీన్స్ జీవులను 2 గ్రూపులుగా విభజించడం జరిగింది. 2 టైప్స్ ఇక్కడ. ఓకే, 2 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎనిమల్స్. 2 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎనిమల్స్. దెన్ ఇందులో ఒకటి ఏంటంటే ఎసిమెట్రికల్ యానిమల్స్ ఆర్ ఎసిమెట్రికల్ ఆర్గానిజమ్స్. ఎసిమెట్రికల్ ఆర్గానిజమ్స్ వీటిని అసౌష్ఠవ జీవులు అంటారు. వీటిని అసౌష్ఠవ జీవులు. అండ్ సెకండ్ గ్రూప్ ఆఫ్ animals are the symmetrical organisms. Symmetrical animals are symmetrical organisms. వీటిని సౌష్ఠవ జీవులు అంటారు. వీటిని సౌష్ఠవ జీవులు. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ డెఫినేషన్ చెప్పినాను. దెన్ ద ఆర్గానిజం బాడీ అనేది 2 సమాన అర్ధ భాగాలుగా విభజించబడితేనేమో దాన్ని సౌష్ఠవ జీవులు అంటారు, విభజించబడకపోతే అసౌష్ఠవ జీవులు అంటారు. ఇప్పుడు ఫస్ట్ ఏంటిది ఇక్కడ? ఎసిమెట్రీ, అసౌష్ఠవము. 2 సమాన అర్ధ భాగాలుగా విభజించబడదు. 2 సమాన భాగాలుగా విభజించబడదు. కాబట్టి దీన్ని ఎసిమెట్రికల్ అంటారు, అసౌష్ఠవ జీవులు అంటారు వీటిని. ద బాడీ కెన్నాట్ బి డివైడెడ్. ఓకే, బాడీ కెన్నాట్ డివైడెడ్ ఓకే ఇంటూ 2 పార్ట్స్. సో ఎగ్జాంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రింది అసౌష్ఠవ జీవులను గుర్తించండి క్వశ్చన్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే స్పంజికలు, నథింగ్ బట్ స్పాంజెస్. ఓకే, స్పాంజెస్ ఏ వర్గానికి చెందినవి? విచ్ ఫైలం? పొరిఫెరా. ఓకే, పొరిఫెరా. అండ్ అలాంగ్ విత్ దట్ దెన్ అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్ వీటినే ప్రౌఢ గ్యాస్ట్రోపోడ్స్ అంటారు. వీటిని
ప్రౌఢ గ్యాస్ట్రోపోడ్స్. ఇది మొలస్కాలో వన్ ఆఫ్ ద క్లాస్ అన్నట్టు, ఇది గ్యాస్ట్రోపోడా. ఓకే, అంటే వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నత్తలు ఉంటాయి కదా, నత్త స్నేల్స్, యాపిల్ స్నేల్స్ అంటాం కదా. ఈ నత్త యొక్క శరీరాన్ని 2 సమాన అర్ధ భాగాలుగా మనము విభజించలేము. రీజన్ ఏంటంటే ఈ అడల్ట్ వాట్ ఈ స్నేల్ ఇస్ దేర్ నా, యాపిల్ స్నేల్. సో దీని బాడీ ఇలా ఉంటుంది అనుకుందాము. ఇలా ఉంటే దీని బాడీ షెల్ ఉంటుంది కదా రౌండ్గా, ఇట్లా ఉంటుంది. దీన్ని మనం లాంగిట్యూడల్ యాక్సిస్ చేస్తే ఒక హాఫ్లో ఎక్కువ పార్ట్ వెళ్ళిపోద్ది, ఇంకొక హాఫ్లో వెరీ మైన్యూట్ పార్ట్ వస్తుంది. అప్పుడు అంటే మనం డెఫినేషన్ ఏమి ఇచ్చినాం, 2 సమాన అర్ధ భాగాలుగా వెళితేనే దాన్ని సౌష్టవ జీవులు అన్నాం. మరి దీని భాగం ఒకవైపు ఏమో ఎక్కువ వెళ్ళిపోతుంది, ఒకవైపు అసలే రావట్లేదు. అర్థమైందా? కాబట్టి దీన్ని మనం అసౌష్టవ జీవిగా గుర్తిస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్ అండ్ స్పాంజెస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ద what is asymmetrical organisms. These organisms body cannot be divided into 2 equal antimeres. Understood? That's why these are the asymmetrical organisms. And symmetrical means these organisms body can be divided into 2 equal antimeres. 2 సమాన అర్ధ భాగాలుగా ఏ జీవి యొక్క దేహం అయితే 2 సమాన అర్ధ భాగాలుగా విభజించబడుతుందో వాటిని సిమెట్రికల్ సౌష్టవ జీవులు అంటాం. అయితే ఒక జీవి యొక్క దేహాన్ని మనము అర్ధ భాగాలుగా విభజించడానికి మనం ఫస్ట్ ఒక ప్లేస్ని సెలెక్ట్ చేస్తాం, ఒక బాడీలో ఒక పాయింట్ని సెలెక్ట్ చేస్తాం. ఆ పాయింట్నే ప్లాన్ అంటాం. దీన్ని ఆ పాయింట్నే ప్లాన్ ఆర్ పాయింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దేహం ఉంది, అవర్ బాడీ ఇస్ దేర్ నా. ఫర్ కట్టింగ్ అవర్ బాడీ ఇంటూ 2 equal antimeres వీఆర్ సెలెక్టింగ్ దిస్ ప్లేస్. అంటే ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకుంటేనే ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేస్తే మన బాడీ 2 సమాన అర్ధ భాగాలు విభజించబడుతుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే పాయింట్ నుంచి సెంట్రల్ యాక్సిస్ నుంచే ఈ లాటరల్గా తీసుకున్నారు అనుకోండి, ఇలా కట్ చేస్తే ముందు వైపు ఏమో ఐస్ వెళ్ళిపోతే హెడ్లో, వెనక వైపు ఏముండవు. అంటే 2 సమాన అర్ధ భాగాలుగా ఈక్వల్ పార్ట్స్ ఉండాలి. ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి, ఈ రైట్ సైడ్ పార్ట్లో కంప్లీట్ రైట్ హ్యాండ్ ఉంటుంది, నెక్స్ట్ ఒక ఐ ఉంటుంది, ఒక నాస్ట్రిల్ ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద మౌత్ ఉంటుంది. ఓకే, సో అంటే ఇక్కడ 2 ఆర్గాన్స్ ఉన్నాయి అనుకోండి, అది ఒక ఆర్గాన్ ఒక భాగంలోకి వెళ్ళాలి, ఇంకో ఆర్గాన్ ఇంకో భాగంలోకి. సో సింగిల్ ఉంటాయి. ఓకే, అన్డివైడెడ్ ఆర్గాన్స్ లైక్ మౌత్ ఉంది, ఇది ఒకటే ఆర్గాన్, ఒక హాఫ్ ఒక పార్ట్లోకి వెళ్ళాలి, ఒక పార్ట్ ఒక హాఫ్లోకి వెళ్ళాలి. ఓన్లీ ఎక్స్టర్నల్ క్యారెక్టర్ని బేస్ చేసుకుని, ఇంటర్నల్ ఆర్గాన్స్ కాదు ఇక్కడ మనకు సౌష్ఠవాన్ని చూపించేది. మనకు బాహ్యంగా కనపడే ఏవైతే ఆర్గాన్స్ ఉంటాయో అవి మాత్రమే ఈక్వల్ పార్ట్గా డివైడ్ కావాలి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ ఉంది, అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లివర్ ఉంటుంది రైట్ సైడ్ ఉంటుంది. మరి ఇంటర్నల్గా డివైడ్ అవుతాయి 2 ఈక్వల్ పార్ట్స్ కంటే కావు. అర్థమవుతుంది కదా? ఓన్లీ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్నే కన్సిడర్ చేయాలి మనం, ఇంటర్నల్ ఆర్గాన్స్ని కన్సిడర్ చేయకూడదు. సో దీన్ని బేస్ చేసుకుని మనము సిమెట్రికల్ మీన్స్ సౌష్టవ జీవులని బేస్డ్ ఆన్ ప్లాన్ అగైన్ ద సిమెట్రికల్ ఆర్గానిజమ్స్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 groups హియర్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ప్లాన్స్. అంటే మనము ఒక పాయింట్ని చూజ్ చేస్తే అక్కడి నుంచి ఎన్ని వేస్లో మన బాడీని 2 పార్ట్స్కి డివైడ్ చేయొచ్చు, అంటే ఒక ఆర్గానిజం బాడీని 2 పార్ట్స్కి డివైడ్ చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకొని స్లైడ్ చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. సో సిమెట్రికల్ ఆర్గానిజమ్స్, సిమెట్రికల్ ఓకే, సిమెట్రికల్ ఆర్గానిజమ్స్ దీంట్లో వీటిని సౌష్టవ జీవులు అంటున్నాం కదా, సౌష్టవ జీవులు. ఓకే, సో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అంటే మనము ఒక జీవి యొక్క దేహాన్ని ఏ పార్ట్ నుంచి అయితే మనం సెలెక్ట్ చేసి వాటిని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని మనము సిమెట్రికల్ ఆర్గానిజమ్స్ని మనం మళ్ళీ ఇక్కడ ఎన్ని డిఫరెంట్ 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. 2 టైప్స్. ఓకే, ఈ రోజుకి ఇంతటితో మనం స్టాప్ చేద్దాము, టైప్స్ రాసేస్తాను. సో దాని తర్వాత దాని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. దెన్ 2 parts ఆర్ దేర్. సో 1 type ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ ద రేడియల్ సిమెట్రికల్.
రేడియల్ సిమెట్రికల్, రేడియల్ సిమెట్రికల్. ఓకే, దీన్ని తెలుగులో వ్యాసార్థ సౌష్ఠవం అంటారు. దీన్ని వ్యాసార్థ సౌష్ఠవ జీవులు, వ్యాసార్థ సౌష్ఠవ జీవులు. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద బైలాటరల్, బైలాటరల్ ఓకే సిమెట్రీ, బైలాటరల్ సిమెట్రీ. దీన్ని తెలుగులో ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు అంటారు. వీటిని ద్విపార్శ్వ సౌష్ఠవ, ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు అంటారు వీటిని. సో ఈ రేడియల్ సిమెట్రికల్ ఆర్ వ్యాసార్థ సౌష్ఠవ జీవుల్లో మోర్ దాన్ అంటే ఒకటి కంటే ఎక్కువ, ఓకే ఒకటి కంటే ఎక్కువ వాట్ ఈజ్ పాయింట్స్ నుంచి, ఒకటి కంటే ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి కంటే ఎక్కువ పాయింట్స్ నథింగ్ బట్ హియర్ లొకేషన్స్. ఓకే, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతం నుంచి మనం బాడీని 2 పార్ట్స్కి డివైడ్ చేయొచ్చు. బట్ ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే ఒక్క పాయింట్ దగ్గర నుంచి మాత్రమే, ఒక్క పాయింట్ ఆర్ సింగిల్ బాడీ ప్లాన్ ఈజ్ దేర్. ఓకే, సింగిల్ బాడీ ప్లాన్ ఈజ్ దేర్ ఇన్ దిస్. సింగిల్ బాడీ ప్లాన్ అంటే మన బాడీని ఓన్లీ ఒక్క పాయింట్ దగ్గర నుంచి మాత్రమే డివైడ్ చేస్తేనే 2 పార్ట్స్కి డివైడ్ అవుద్ది. వేరే ఏ పార్ట్ నుంచి ఇట్లా ట్రాన్స్ఫర్స్ యాక్షన్ చేస్తే ఇటు అప్ సైడ్ ఒక పార్ట్, లోయర్ సైడ్ ఒక పార్ట్, అప్ సైడ్ ఉండే పార్ట్స్ లోయర్ సైడ్ ఉండవు, కాబట్టి అది ఈక్వల్ యాంటీమియర్ కాదు. సో ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ మీన్స్ మోర్ దాన్ వన్ ప్లాన్, మోర్ దాన్ వన్ ప్లాన్. వీటికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్లాస్లో ఇస్తాను. జస్ట్ రాయండి, ఎగ్జాంపుల్స్ ఒకటి రాసి ఆపేస్తాను దీన్ని. జస్ట్ ఎగ్జాంపుల్స్ ఒకటి రాయండి. సో ఎగ్జాంపుల్స్ దెన్ రేడియల్ సిమెట్రీ సీన్ ఇన్ వాట్ ఈజ్ నిడేరియా. Nidarias are exhibit the what is radial and ctenophora, and along with that adult echinoderms, very important. Adult gastropods emo asymmetrical, adult echinoderms are there na, adult echinoderms. ఈ adult echinoderms emo what is more than 2 body plans are there. Echinoderms అంటే ఎగ్జాంపుల్ స్టార్ ఫిష్ తీసుకోండి. స్టార్ ఫిష్ 5 బాడీ ప్లాన్స్ ఉంటాయి. మళ్ళీ దాన్ని కూడా డివైడ్ చేద్దాం క్లాస్ డిస్కస్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ ఏంటి దెన్ సో ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ విచ్ పైలం, పైలా. ఓకే, పైలా ఫ్రమ్ నిమాటోడా టు, ఫ్రమ్ ప్లాటీ హెల్మెంతిస్ టు ప్లాటీహెల్మింథిస్ టు కార్డేటా. ఇవన్నీ ప్లాటీహెల్మింథిస్, నిమాటీహెల్మింథిస్, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకెనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. వీటన్నిట్లలో బాడీ అనేది 2 ఈక్వల్ యాంటీమియర్గా ఒక్క సింగిల్ బాడీ ప్లాన్ నుంచే డివైడ్ అవుతుంది. కాబట్టి ఇది. అండ్ ఇక్కడ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు దెన్ ఎక్సెప్ట్ adult gastropods, okay, except adult gastropods. So ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ adult echinoderms, but larvas of gastropods, larvas of echinoderms are exhibit the bilateral symmetry. ఓకే, ఇక్కడ ఏంటివి echinoderms, very important, adult echinoderms. ఎందుకంటే ఇక్కడ ప్లాటీహెల్మింథిస్ టు కార్డేటా మొలస్కన్స్ ఉన్నవి, గ్యాస్ట్రోపోడా అండ్ ఇకెనోడర్మేటా ఉంది. బట్ అడల్ట్ ఇకెనోడర్మ్స్ ఏ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తాయి? రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తాయి, నాట్ బైలాటరల్ సిమెట్రీ. బైలాటరల్ 2 lateral బాడీ పార్ట్స్ ఈజ్ ద బైలాటరల్. అండర్స్టూడ్? సో నెక్స్ట్ క్లాస్లో మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దీంట్లో కొన్ని టైప్స్, దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాం. Okay, until that keep reading and keep follow this institute, and as early as possible you must renew. Okay, renewal చేయించుకుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, సో మన మీద నమ్మకంతో జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళకి తగిన న్యాయం చేయాలి.
సో దాని తగ్గట్టు మా ప్లానింగ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.